మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43వ డివిజన్ కార్పొరేటర్ గజల రామచంద్ర ఆధ్వర్యంలో జిల్లెలగూడ నుండి కట్టమైసమ్మ ఆలయం వరకు పలారం బండి ఊరేగింపు ఉత్సవాలు ఆద్యంతం కన్నుల పండుగ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, యువనేత పటోళ్ల కౌశిక్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటాల ఊరేగింపును ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరికీ ఆషాఢమాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగను వైభవంగా జరుపుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారని, ప్రతి ఆలయానికి నిధులు కేటాయిస్తున్నారని అన్నారు। తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కల కామేష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। వేదిక మీద ఉన్న డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పైన రమేష్కి, లక్ష్మణ్కి, రామచందర్కి, ఇంకా మిగతా సోదరులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మన భాస్కర్ రెడ్డి గారికి, చాలా మంది కార్పొరేటర్స్ వచ్చిన్నారు, అందరికీ పేరు పైన భూపాల్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ గారు, డిప్యూటీ మేయర్ గారు విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా కామేష్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు, చాలా మంది పేరు పైన ప్రస్తావించాల్సిన వాళ్ళు ఉన్నారు। అందరికీ అందరితో పాటు ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కమిటీ సభ్యులందరికీ కూడా, కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పైన ఇక్కడున్న సోదరులకి, సోదరిమణులకి అందరికీ నమస్కారాలు। చాలా సంతోషం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పండుగలు పబ్బాలకు కూడా ప్రభుత్వం తరఫున ఎంతో కొంత ఆసరిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు। గతంలో కూడా మనం బోనాలు చేసుకున్నాం, గతంలో కూడా పండుగలు చేసుకున్నాం, గతంలో కూడా గుళ్ళలో పూజలు చేసుకునే వాళ్ళం, కానీ ప్రభుత్వం నుండి నయా పైసా సాయం మనకు అందేది కాదు। బతుకమ్మ పండుగ చేసుకునే వాళ్ళం, క్రిస్మస్ చేసుకునే వాళ్ళం, రంజాన్ చేసుకునే వాళ్ళం, కానీ ఏంటి కూడా ప్రభుత్వం నుండి ఇది రావాలని కోరే వాళ్ళం కూడా కాదు। కానీ ఈరోజు బోనాలు చేసుకున్నా కూడా మన జిహెచ్ఎంసీ ఏరియాలో, అంటే మన ఏరియాలో ఉన్న కొన్ని టెంపుల్స్ కి ఏవైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ టెంపుల్స్ అన్నిటికీ కూడా ఏదో కొంత ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేటట్టు ఇవ్వాలనేది ఈరోజు మనము ప్రభుత్వం నుండి ఈ సాంస్కృతిక సంబంధించిన టీంలను ఏర్పాటు చేయడం అనేది మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మన జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా 15 కోట్లు ఖర్చు పెడితే మన జిల్లాలో ₹1 కోటి ఖర్చు పెట్టడం జరిగింది। అంటే ఓన్లీ టెంపుల్స్ కి